హాయ్ హలో గస్ మామ. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా కళ్యాణ్ పాడాల అయితే కనుక లాస్ట్ వీక్లో కెప్టెన్ అయ్యాడు కదా, ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, అసలు డీమాన్ పవన్ కావాలని చెప్పి డీమాన్ పవన్ కళ్యాణ్ గురించి ఓడిపోయాడా, బ్యాక్ పెయిన్ అనేది నిజంగా జెన్యూనా వచ్చిందా, అదొక డ్రామానా అని చెప్పి డీటెయిల్గా దీని గురించి చెప్పిందా. దీని తర్వాత తనుజ ఏదైతే మాటలు మన రీతు చౌదరితో చెప్పిందో, కళ్యాణ్ కోసం డీమాన్ పవన్ని ఓడిపోమని చెప్పి తనకేమైనా చెప్పిందా. దీని తర్వాత సంజన గారికి రీతు చౌదరికి మధ్య జరిగిన గొడవలు, ఇంకా డిస్కషన్స్ ఏవైతే ఉందో, కెప్టెన్సీ గేమ్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ ఎప్పుడు చెప్పేది ఇప్పుడు నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇదైతే కనుక. కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరైనా ఎస్పెషల్లీ ఈ వీడియో చూస్తుంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మామ, డైరెక్ట్గా చెప్తాను, తప్పేం లేదు, నాకైతే తప్పు లేదని చెప్పి అనిపిస్తుంది. మానిటైజేషన్ గురించి నేనైతే ట్రై చేస్తాను కదా మామ. 700 సబ్స్క్రైబర్స్ వచ్చారు నా కంటెంట్ ఇప్పటిదాకా వచ్చి. ఈ 2 monthsలో 700 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఓన్లీ బిగ్ బాస్ ఛానల్ గురించి స్టార్ట్ చేశాను అనమాట, వ్యూస్ గురించి. సో 700 నుంచి 1000 సబ్స్క్రైబర్ అవ్వడానికి ఇంకా 300 సబ్స్క్రైబర్స్ కావాలి మామ. మీరు చూసే ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇది ఒక నాకు హెల్ప్లా అయ్యి నా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పి నేను అడుగుతాను. ఇది ఒక రిక్వెస్ట్. సో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇక లేట్ చేయకుండా మనమైతే కనుక రివ్యూలో వెళ్ళిపోదాము. సో గొడవ అయితే కనుక స్టార్ట్ అయ్యింది. ఒకటి ఫైనల్లో అయితే కనుక డీమాన్ పవన్, రీతు చౌదరి, కళ్యాణ్ ఉంటారు మా. ఓపెన్గా చెప్తారు, టు బీ ఫ్రాంక్గా జెన్యూన్గా ఉంది మాట్లాడుకుందాం. ఇక్కడైతే కనుక రీతు చౌదరికి దివ్య కూడా గొడవ జరిగింది, సంజనాకి రీతు చౌదరికి గొడవ జరిగింది. అంటే ఒకళ్ళు వాళ్ళు ఏంటంటే అండర్స్టాండింగ్. దివ్య ఏమో తను ఉండాలని చెప్పి ఫైట్ చేస్తారు అనమాట. చివరి వరకు టూ గుడ్. అది కూడా దివ్య గురించి కూడా చాలా బాగానే అనిపించింది నాకు. సో సుమన్ అన్నయ్య తీసుకెళ్ళి రీతు చౌదరికి ఇస్తాడు. రీతు చౌదరి ఏం చేస్తుంది, పొడి చేస్తుంది. డీమాన్ పవన్ ఏమో ఇమాన్యుల్ని తీసేస్తాడు. అంతా ఒకళ్ళొకరు జిగ్జాగ్గా జరిగింది మా. సో స్టార్టింగ్ ఇక్కడ రీతు, ఇమాన్యుల్, డీమాన్ ఏమో మాట్లాడుకుంటున్నాను అనమాట. సో దేని గురించి అంటే కనుక, నేను హౌస్లోకి వచ్చే ముందు నా గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో తను కొంచెం కోపం పడ్డారు, సీరియస్ పడ్డాను. రియల్లీ తనైతే కనుక చాలా బాగా మిస్ అవుతున్నాను. నేను బయటికి వెళ్ళిన తర్వాత తనని కలవాలి అది అని చెప్పి కొంచెం మనోడైతే ఎమోషనల్గా ఫీల్ అయ్యి మాట్లాడాలన్నమాట. సో బిగ్ బాస్ హౌస్లో అయితే కనుక చివరి వరకు జరిగిన సమరంలో అల్లు పెరిగిన పోరాటం చేశారు అందరూ మస్ట్ అండ్ షుడ్గా. కెప్టెన్సీ రేస్ ఏదైతే ఉందో ఆ కెప్టెన్సీ రేసులో మీరైతే కనుక ఆల్రెడీ ఎక్స్ కంటెంటెన్స్ పోరాట యోధులతో మీరు ఆడారు. కానీ ఇప్పుడైతే కనుక మీరు ఎవరైతే కెప్టెన్సీ కంటెంటర్లో గెలిచారో వాళ్ళైతే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఇటు పక్క ఎవరైతే కెప్టెన్సీ ఉన్నారో వాళ్ళని ఎవరిలో కెప్టెన్సీ కంటెంటర్లో నుంచో పెట్టాలని చెప్పి డిసైడ్ చేయడానికి ఫైనల్గా ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సో ఆ ఇద్దరు ఎవరు మిగులుతారు ఏంటని చెప్పి కెప్టెన్సీ కంటెంటర్లో లేని వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ డ్యాగర్ తీసుకొని ఎవరైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్నారో వాళ్ళకి ఆ డ్యాగర్ ఇచ్చి, వాళ్ళు ఎవరైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఉన్న వాళ్ళు వద్దనుకున్నారో వాళ్ళకి ఆ డ్యాగర్ అనేది గుచ్చారనమాట. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో బజార్ మోగినాక పరిగెత్తుకుంటా వెళ్ళిపోవాలన్నమాట. ఫైనల్ అయితే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనిపించింది నాకు ఇది కనుక. మా కళ్యాణ్, భరణి, సుమన్ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏంటి ముగ్గురు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు మీరైతే కనుక అని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నారు. సో వాళ్ళైతే కనుక ముగ్గురికి వచ్చేసరికి ఏం లేదని చెప్పారనమాట. ఆల్రెడీ 2 సార్లు అయ్యారు కదా, 2 సార్లు అయిన వాళ్ళకి పదే రిపీటెడ్గా అయిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు అనమాట. తనుజ కూడా నిజంగా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడదన్నమాట. 100% తనుజ సపోర్ట్ అయితే కానీ కళ్యాణ్కి ఉందబ్బా, దాంట్లో అల్టిమేట్ క్వశ్చనే లేదు. ఇక అసలు కళ్యాణ్ గెలిచడానికి దానికి రీజన్ ఆబ్వియస్లీగా మన తనుజ వాళ్ళే. భరణి ఏమో డీమాన్, ఇమ్ముని తీసేస్తాను నేనైతే కనుక ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ అన్న ఏమో డీమాన్, సంజనాన్ని తీసేస్తానని చెప్తాను అనమాట. నాకు వీళ్ళైతే వద్దు, రిమైనింగ్ పర్సన్స్ నేను ఉంచుతానని చెప్తారు. రీతు వచ్చి కళ్యాణ్ని అడుగుతుంది అనమాట, నీకు డ్యాగర్ ఇస్తే నన్ను పొడుస్తావా లేదని చెప్పి అడుగుతాను అనమాట. కళ్యాణ్ ఏమో నువ్వు లాస్ట్ వరకు ఉంటే ఓకే, ఫస్ట్ అయితే కనుక నేను పొడవని చెప్పి ఓపెన్గా చెప్తాడు. అండ్ డీమాన్ పవన్ కూడా చాలా క్లియర్గా చెప్తాడు అనమాట, నేనైతే కనుక ఎట్టి పరిస్థితుల్లో రీతు చౌదరిని పొడవను లాస్ట్లో ఉన్నా కూడా అని చెప్పి. అందుకనే సంజన అయితే కనుక తెలివిగా కళ్యాణ్కి ఇస్తే కళ్యాణ్ రీతు చౌదరి పొడుస్తాడు అనమాట.
సో భరణి అండ్ తనుజ అయితే కనుక రీతుతో మాట్లాడుతున్నారు అనమాట. కత్తి నీకు ఇస్తే ఎవరిని పొడుస్తాను కనుక కళ్యాణ్ని పొడుస్తా అని చెప్పి అన్నట్టు డైరెక్ట్గా చెప్పేసింది. రీతు చౌదరి నిజంగా కన్నింగ్ ఏమబ్బా, చాలా జాగ్రత్తగా ఉండాలి. డీమాని పిలిచారనమాట. సంజన అండ్ ఇమ్ముని నేనైతే కనుక తీసేస్తానని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. ఇమాన్ని తీసాడు. వాళ్ళు కాకపోతే దివ్యాని కళ్యాణ్ని తీస్తానని చెప్తారు. అందుకనే వీళ్ళకి ఎవరు అనమాట, రీతు చౌదరికి ఎవరు, దాని తర్వాత డీమాని కూడా కత్తి ఎవరు, కళ్యాణ్కి వేస్తారు. కళ్యాణ్ గెలవాలి కాబట్టి దివ్య అయితే కనుక రీతుకి పొడుస్తా అంటది. సో రీతు ఇక్కడేమో సూపర్ డీమాన్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో పడడం అనేసి అది మాట మీద ఖచ్చితంగా నిలబడిందన్న స్టాండ్ తీసుకుంది. సూపర్ అనిపించింది. సుమన్ భరణి సుమన్ అన్న కదా పరిగెత్తాడు అనమాట. ఇక్కడ రీతు చౌదరి తీసుకుంది అనమాట. రీతు చౌదరి సంజనాకి వేసింది అనమాట వేటు. రీజన్స్ చెప్పించాడు చూడండి. రీతు చౌదరి ఫస్ట్ వీక్ నుంచి మీరు అసలు ఆడట్లేదు మేడం, మీ దగ్గర గేమ్ లేదు, ఏం లేదు, తొక్క తోలు ఏం లేదు, మీరు అసలు వేస్ట్ మేడం, హౌస్లో మీరు ఎక్కడ కనిపించట్లేదు. దాని తర్వాత ఫస్ట్ వీక్ తనకి కెప్టెన్ అవ్వడం వల్ల నువ్వు అసలు గేమ్ ఏమవ్వాల, నువ్వు ఏదో గుడ్లు తిని అబద్ధాలు చెప్పి అది చేసి ఇది చేసి అయ్యో తప్ప నీళ్ళు అసలు ఆటే లేదు, దమ్ము లేదు, జీరో పర్ఫార్మెన్స్ అని చెప్పింది అనమాట రీతు చౌదరి. అది కనుక గేమ్ గురించి మాట్లాడకుండా బిలో బెల్ట్ మీరు గేమ్ గురించి మాట్లాడకుండా బిలో బెల్ట్ వెళ్ళి మాట్లాడతారేంటి మేడం? ఈ 9 మంది ముందు నా అయితే పర్సనల్గా మాట్లాడి మీరైతే నన్ను హట్ చేశారు, నేను అందువల్లే మీరు కెప్టెన్సీగా ఉంటే మీరు ఇంకా మమ్మల్ని ఇబ్బంది పడతారని చెప్పి నేను మిమ్మల్ని కెప్టెన్సీ రేస్లోనే తప్పిస్తున్నానని చెప్పింది అనమాట. సో ఎక్స్పెక్ట్ దాని తర్వాత ఫస్ట్ వీక్ తనకి కెప్టెన్ అవ్వాలా తన ఎఫర్ట్ లేవు. దాని తర్వాత గేమ్ గురించి మాట్లాడకుండా బిలో ద బెల్ట్ అని చెప్పి చెప్పుకున్నాం. ఎక్స్పెక్ట్ ఇమాన్యుయల్, మీరు అందరిని అన్నారు, బర్నీని అన్నారు, లయన్ అన్నారు అని చెప్పి ఏదైతే ఆ రోజు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని చెప్పి మాట దగ్గర మీరు ఫైటింగ్ చేశారు. డీమాని అన్నారు, డీమాన్ ఏమో లైక్ ఆ రిలేషన్ గురించి మాట్లాడారు మీరు. కళ్యాణ్ అన్నారు సెలబ్రిటీ చుట్టూ తిరుగుతున్నారని చెప్పి. తనూజాన్ అన్నారు మీరు ఆ రోజు కిచెన్ రూమ్లో అది ఇది అని చెప్పి అందరి గురించి లేవనెత్తింది అనమాట. ఆ రోజు మొన్న సంజన గారు అన్న తర్వాత ఏదైతే మాట్లాడదో ఆ తీసి ఇక్కడైతే పెట్టింది ఆవిడైతే. ఇంకా పర్సనల్గా మాట్లాడతారు. సంజన ఏమో నువ్వు ప్రతి ఒక్కళ్ళ గురించి 100 మాటలు మాట్లాడతావు, నువ్వు ప్రతి ఒక్కళ్ళ గురించి 100 మాటలు మాట్లాడతావు. సంజన నీ గేమ్ గురించి సంజన ఏమో గేమ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు అంత పర్సనల్గా మాట్లాడతావు అని చెప్పి మళ్ళీ గొడవ పడ్డారనమాట. డీమాన్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు, జస్ట్ అలా మీరు అనుకోకండి అని చెప్పాడనమాట. సో ఇంకా సంజన గారు అయితే కనుక ఒక ఎక్స్పీరియన్స్తో వచ్చాను నేను, అలా తప్పగా రాలేదని ఏం చెప్తారు. సో హెయిర్ కట్ చేశాను మన రీతు చౌదరి అమ్మ, నీకోసం హెయిర్ కట్ చేసా, మా డాడీ చొక్కా ఇచ్చేసాను, నీకు శారీస్ గురించే నేను ఇచ్చేసింది, నేనేమన్నా ఈజీగా నా కోసం ఉంచుకోలేను కదా, నీకోసం సాక్రిఫైస్ చేసిన కూడా నువ్వు ఫీల్ చాలా బ్యాడ్గా ఉందని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ మధ్యలో ఇమ్ము గురించి కూడా చెప్తారనమాట. ఇమాన్యుయల్ ఫైర్ అయ్యాడు ఇక్కడైతే కనుక, నన్ను ఎందుకు చేస్తావు అంటే సంజన గారికి ఇమాన్యుయల్కి ఏదైతే క్లాష్ జరిగిందో ఆ రోజు అదే డ్రాగన్ టాస్క్ దగ్గర ఇమాన్యుయల్ దగ్గర సేఫ్ గేమ్ ఆడతారు కదా, దాని గురించి అప్పటి నుంచి నేను తన మొహం చూడాలంటే నాకు కుదరట్లేదు, మేము దూరంగా ఉన్నానని చెప్పి మీరు ఎలా అనుకున్నారని చెప్పి రీతు చౌదరి ఇండైరెక్ట్గా చెప్పాడు అనమాట. సో బర్నీ అండ్ తనుజ సంజన గారు అయితే కనుక బర్నీ తీసుకున్నారనమాట. డీమాన్ గురించి ఎవరిని ఉంటామనేసి చెప్పాడు అనమాట. డీమాన్కి ఇచ్చారనమాట. డీమాన్ దగ్గర ఇమాన్యుయల్కి వేసారనమాట. ఇమాన్యుయల్కి ఇస్తారని చెప్పి అసలు ఇమాన్యుయల్ని తీస్తారని చెప్పి డీమాన్ పవన్ అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ ఉంది అనమాట ఇదైతే కనుక పక్కాగా. సో ఇమ్ముని పొడిచాడు అనమాట. ఇమ్ముని పొడిచేసిన తర్వాత నేను 12th వీక్లో ఎన్నిసార్లు ఉన్నాను ఇప్పటికైతే కనుక సపోర్ట్ చేయలేదు అంట, దాని మీద నామినేషన్ చేశాడు మామ. 3rd వీక్లో సపోర్ట్ చేయలేదు నువ్వు అని చెప్పాడు అనమాట. ఆల్రెడీ కెప్టెన్ అయ్యాక నన్ను ఎందుకు తీసుకోవాలా అని చెప్పి డీమాన్ పవన్ ఫైట్ చేస్తున్నాడు. నన్ను కాకుండా కెప్టెన్ తీసుకోకుండా నేను ఎవరికి సపోర్ట్ చేయను అన్నావు నువ్వు. ఆ రోజు మన ఇమాన్యుయల్ అన్నాడు నిజంగానే అన్నమాట, నువ్వు కాకుండా నేను ఎవరిని తీసుకుంటారా బాబు, ఖచ్చితంగా నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పాను అనమాట. దాంతో బెడ్ టాస్క్ మీద ఏదైతే అందరూ ఒక మాట అనుకొని నువ్వు నన్ను నెట్టేసేలా చేసావన్నా, నువ్వు అప్పుడు నాకు సపోర్ట్ ఇవ్వలేదని చెప్తాడు. ఆ రోజు నువ్వు సెల్ఫ్ గేమ్ ఆడతానన్నావు, నీ అంతా నువ్వు ఆడుకుంటావు అన్నావు కాబట్టి దాని తర్వాత నెట్టడం జరిగిందని చెప్పి ఇమాన్యుయల్ అక్కడ చెప్తాడు అనమాట. సో దీని తర్వాత రెబల్ టాస్క్లో కూడా నువ్వు నన్ను తీసేసావు అది కూడా చెప్పాడు. ఆ రోజే చెప్పాలి కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు చేస్తావు అని చెప్పి చెప్తాడు అనమాట. ఆల్రెడీ దాని మీద నువ్వు నామినేట్ చేసావు కదా ఒకసారి అని చెప్పాడు అనమాట. సంజనాకే స్టాండ్ తీసుకోవాలన్నా అది కూడా నాకు బ్యాడ్ అనిపించింది. ఏ రీజన్స్ చెప్పాలనుకున్నాడో ఆ రీజన్స్ చెప్పకుండా ఒక్కటి కూడా కరెక్ట్ రీజన్ అనిపించడం నాకు జెన్యున్గా ఒక్క రీజన్ కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఇమ్ము అన్నాడు అనమాట, అన్ని తప్పే అన్నాడు అనమాట. నువ్వు నిద్రపోయావు, నువ్వు కెప్టెన్గా ఉండి, సరే నువ్వు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు చూస్తాను, నువ్వు ఒక్కడివే ఉన్నట్టుగా ఇమాన్యుయల్ బాగా చేయి, 12th వీక్ కెప్టెన్ నువ్వే అవ్వు అని చెప్పి చెప్పాడు అనమాట. సో భరణి ఇమ్ము డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడైతే కనుక.
తనుజ కూడా ఉన్నారు అక్కడే. దివ్యకి ఇస్తే దివ్య రీతుని తీసేస్తుంది. సంజన అడుగుతుంది అనమాట రీతుని, నీకు ఇస్తే నువ్వు ఎవరిని తీస్తావని చెప్పి. ఇమాన్యుల్ ఏమో ఏడ్చాడు ఇక్కడ డీమాన్ దగ్గర. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది, నువ్వు ఏంట్రా ఈ మంచి పాయింట్స్ పెట్టుంటే బాగుండేది, నేను బాధపడేవాడిని కానీ సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను, అది కాకుండా నేను ఏడుస్తాను నవ్వుతా అని చెప్పి ఇమాన్యుల్ కూడా మళ్ళీ ఇమిటేట్ చేయడం కూడా చాలా బాగాలేదు. ఎందుకంటే కదా తను డీమాన్ పవన్ నిజంగా చాలా జెన్యూన్ రిలేషన్స్, బ్రదర్ లాగే తను చూశాడు, అన్నయ్యలాగా చూశాడు కాబట్టి ఇమాన్యుల్ కూడా సరే తమ్ముళ్ళలాగా చూశాడు కాబట్టి ఫ్లోలో అలా అనేసాడు. అక్కడతో ఖతం అయిపోయింది. సో సంజన అడిగిందనమాట రీతుని తీస్తే అది ఇది అని చెప్పేసి. రీతు ఇచ్చేసింది అనమాట తనుజాకి. కెప్టెన్సీ కంటెంటర్లా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి తనకి ఇస్తానంది. తనైతే కానీ దివ్యాన్ని తీసేస్తే వీళ్ళిద్దరికైతే కొట్టేసుకుంటారు మామ. అల్టిమేట్గా జుట్టు కొట్టుకుంటారు చూసారా మాటల్లో, అలా వాళ్ళిద్దరైతే అలా జరిగిందనమాట. దివ్యాకి ఇస్తాను అనమాట, రీతుని తీసేసిందనమాట. రీతు దివ్యాని తీసేసింది. అల్టిమేట్గా ఇమ్ము బాధపడ్డాడు. మళ్ళీ డీమాన్ అయితే దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అనమాట. సో చూడండి దివ్య మంచిగా డిఫైన్ చేసింది మాకు. దివ్య అయితే కనుక చాలా మంచి వర్డ్స్. నీకు దమ్ము లేదు నాతో ఆడడానికి, నువ్వు ఏదో చెత్త ఆట ఆడుతావు, నువ్వు నీకు ఆడడం చేత కాకపోతే నువ్వు ఎందుకు ఇంకా హౌస్లో ఆల్రెడీ 11th వీక్లో నేను ఇమ్యూనిటీ ఇచ్చిన నామినేషన్ 12th వీక్లో ఏమో నువ్వు ఆల్రెడీ కెప్టెన్ ఆడాలి సపోర్ట్, మళ్ళీ 13th వీక్లో బుద్ధున్నాడు ఎవరైనా నీకు కెప్టెన్ చేస్తావు అది అని చెప్పి మాట్లాడింది అనమాట. నువ్వేం తోపే కాదు, నీకన్నా నేను తోపే అని చెప్పి నా దమ్ము ఏంటో నేను చూపిస్తారా, నాతో ఆడ దమ్ము ఉంటే అది ఇది అని చెప్పి నాకు పొగరు ఉంది అది ఇది అని చెప్పి ఇక్కడైతే కనుక మాటలు కొంచెం దివ్య టాస్క్ గురించి ఆడింది. ఎప్పుడు గెలిచావు నువ్వు దివ్య ఏమో దమ్ముంటే ఆడిగెలు, చివరిలో ఈ యాక్షన్ వద్దు అది అని చెప్పి అన్నారనమాట దివ్య గారు. అయితే కనుక ఇక్కడ దివ్యాని తనుజాకి కొంచెం డిస్కషన్ జరిగిందనమాట. అంటే తనుజ రితు చౌదరి ట్రాగర్ ఇచ్చింది కదా, యాక్చువల్లీ అదేదో 2 సార్లు ఎందుకు ఇచ్చారు రితు చౌదరికి, ఒక్కసారి ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంకోసారి డీమాన్కైనా ఇవ్వచ్చు కదా. డీమాన్ ఏమో ఖచ్చితంగా దివ్యాన్ని తీయడు, వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్లో ఉన్నారు, వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు కాబట్టి తీయడని చెప్పి ఇవ్వడం అనమాట. కళ్యాణ్ని తీస్తాడేమో అని చెప్పి ఆలోచించి ఇవ్వరు. నిజమే అన్నమాట. ఇప్పుడు రీతు చౌదరికి ఇచ్చింది ఎందుకు, రీతు చౌదరి అయితే కళ్యాణ్ తీయింది కదా, రీతు చౌదరి ఇంకా వేరే ఆప్షన్ లేదు, దివ్యాన్ని తీస్తుంది, అటు పక్క డీమాన్ తీయదు. అందువల్ల చెప్పి ఆలోచించి తనుజా గారు అయితే కనుక మన రీతు చౌదరికి ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఇక్కడ 2 సార్లు ఎందుకు ఇచ్చారనే దాని మీద డిస్కస్ చేస్తాను అనమాట దివ్యని గీత. నేను కళ్యాణ్ని తీను అంటే పవన్ కళ్యాణ్ని తీను అని చెప్పి ఇస్తా అన్నాడు అనమాట. సో మళ్ళీ ఇక్కడ డీమాన్ రీతుకి మాట ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే కనుక లాస్ట్ టైంలో కూడా వీళ్ళిద్దరైతే కనుక ఎక్కడ వీళ్ళ రిలేషన్ అయితే బ్రేక్ అవ్వట్లేదు మామ. బర్నీ గారు అయితే కనుక డిస్కస్ చేస్తున్నారు, సంజన నీకు డ్యాగర్ ఇస్తా, నువ్వు ఎవరిని పొడుస్తావు అని చెప్పి అన్నారనమాట. డీమాన్కి ఇవ్వరు, ఎందుకంటే కనుక రీతు పొడవడు కాబట్టి ఖచ్చితంగా మనోడికి అయితే ఇవ్వరు. సో తనుజ కళ్యాణ్కి గ్రేట్ వర్డ్స్ చెప్తుంది. మీ మదర్, ఈ మాట గుర్తుపెట్టుకోండి మా అందరూ, మీ మదర్ ఆ రోజు వచ్చి నువ్వు కెప్టెన్గా చూడాలనుకున్నారు, ఆవిడ ఎంత ఫీల్ అవుతారో తెలియదులే కానీ నువ్వు అవ్వకపోతే ఖచ్చితంగా నేనైతే చాలా ఇదిగా ఫీల్ అవుతానని చెప్పి చెప్పింది ఆవిడ. రీతుని పొడిచాడనమాట మనోడైతే కళ్యాణ్. సో కంటిన్యూగా కెప్టెన్సీ అవ్వడానికి లేదు. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే కనుక డీమాన్కి సపోర్ట్ చేయడంలో అది ఇది మనోడైతే కనుక అన్నాడు అనమాట. సో కంటెంటర్ కాదు, డైరెక్ట్గా కెప్టెన్ టాస్క్లో గెలుద్దామని చెప్పి నేనైతే కనుక నిన్ను పొడిచాను, నాతో తలపడడానికి అని చెప్పాడు అనమాట. ఇండైరెక్ట్గా కొంచెం మంచి సింపుల్ రీజన్ చెప్పాడు అనమాట. ఏం లేదు, నేను డీమాన్ పవన్ ఉంచాలనుకుంటున్నాను కాబట్టి నేను తీసేసాను చెప్పాడు అనమాట. తను అది రీతు చౌదరి కూడా అది యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసేసి ఇంకా సరే ఓకే, నేను కూడా కెప్టెన్సీ కంటెంటర్లో నా గురించి నేను చాలా సార్లు తీసిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడు అది తప్పు అనుకుంటే ఇప్పుడు ఇది తప్పే, అప్పుడు అది ఒప్పు అనుకుంటే అది ఒప్పే అని చెప్పి 2 నైస్ మాటలు చెప్పేసేసి క్లోజ్ చేసేసింది. గేమ్ అయితే స్టార్ట్ అయింది ఇద్దరికి. అలా 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 ఇద్దరు ఆడుతున్నారు రఫ్ అండ్ టఫ్గా. ఇద్దరైతే కనుక వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. ఫైనల్గా అయితే కనుక మధ్యలో ఇంకా నేను అయిపోయింది, ఇక డీమాన్ పవన్ గెలుస్తాడేమో అని అనుకున్నాను తరుణంలో మనోడైతే కనుక బ్యాక్ పెయిన్ స్టార్ట్ చేశాడు. ఇక అర్థమైపోయింది నాకు, ఏదో ప్లాన్ వేస్తారు నేను అనుకోవడం. అదైతే కనుక సడన్గా వచ్చిన పెయిన్ అయితే కాదబ్బా. ఇక్కడ ఏంటంటే కనుక అల్టిమేట్గా కళ్యాణ్ పాడాలని కెప్టెన్ చేయాలి, మనోడిని అయితే కనుక ఫినాల్ని నుంచోబెట్టాలని చెప్పి ఆల్రెడీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న సపోర్ట్ ఇదైతే కనుక మన డీమాన్ పవన్కి అయితే కనుక ఆడియన్స్ సపోర్ట్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా తన దగ్గర గేమ్ ఆడే సత్తా ఉంది. బట్ అయినా కూడా ఇంకా ఆ టయానికి ఇక కాల్ వచ్చేసింది, ఎవరు చేయలేరు. అది ఒక ఎమోషనల్గా క్రియేట్ అయింది. దానికి డీమాన్ పవన్కి బాగా క్లోజ్ కాబట్టి రీతు చౌదరి ఇంకా తను ఏడవడం మొదలెట్టింది. అదొక ఎమోషనల్గా చూపించారు ప్రోమోలో, లైవ్లో, ఎపిసోడ్లో కూడా. వాళ్ళిద్దరూ ఇంకా ఎమోషనల్ సీన్లో హక్ చేసుకోవడం లేదులేరా ఇక్కడ. ఇంకా గేమ్ ఏంటి, గేమ్ ఇంకా అయిపోలేదు, కెప్టెన్ అవ్వకపోతే మాత్రం ఏంది, టికెట్ ఫినాలే ఉంది కదా, నువ్వు అక్కడ చూపించు, ఇంకా ఫినాలే ఉంది, నువ్వు అక్కడ చూపించు ఏంటో అని చెప్పి
మంచి మంచి వర్డ్స్ రీతు చౌదరి కూడా చెప్పింది. అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇమాన్యుల్, భరణి, తనుజ అయితే కనుక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దాని తర్వాత ఇమాన్యుల్, దాని తర్వాత మన కళ్యాణ్ పడాల్ అయితే కనుక తను అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అప్రిషియేషన్ బ్యాండేజ్ పెట్టిన తర్వాత మొత్తం ఆర్మీ రేంజ్లో కళ్యాణ్ పడాలా ఇది రిపోర్టెడ్ సార్ అని చెప్పే విధానం ఏదైతే ఉందో అది కూడా సూపర్ అల్టిమేట్గా అనిపించింది నాకైతే కనుక. ఆ వర్డ్స్ కూడా ఒక ఇదిగా చెప్పాడు అనమాట. మంచి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూమెంట్లో అనిపించింది నాకైతే కనుక. ఈరోజు ఇక ఎపిసోడ్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది, సాటర్డే ఎపిసోడ్. ఇంకా ప్రోమోస్ అయితే రాదు. ప్రోమో ఏమైనా వస్తే దాంట్లో కంటెంట్ మ్యాటర్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీ ముందుకైతే తీసుకొస్తాను మామ. ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ చేస్తాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మామ దయచేసి. నా రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్. నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నానంటే మీరు అర్థం చేసుకుని రిక్వెస్ట్ చేస్తారని చెప్పి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.